హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు హరిహర వీరమల్లు రివ్యూ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే నేను హరిహర వీరమల్లు సినిమా చూడడం జరిగింది. చాలా గొప్పగా ఉంది సినిమా కూడా. మనం చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా నాకు అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా రోల్ కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఔరంగజేబు కాలం నాటిది కాబట్టి ఆ రోల్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సినిమాలకు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు. అంత అద్భుతంగా నటించడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఒక విధంగా చెప్పుకోవాలంటే ముగ్గురు హీరోలు ఫ్రెండ్స్. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వారు ఏఎన్ రత్నం గారు. ఏఎన్ రత్నం గారు ఎంత అద్భుతమైన నిర్మాత అంటే మనందరికీ తెలిసిందే. ఆయన ఒకే ఒకడు, భారతీయుడు, జెంటిల్మెన్, ఖుషి లాంటి అద్భుతమైన చిత్రాలను నిర్మించడం జరిగింది. ఆయన ఈ మధ్య కొద్దిగా టచ్లో లేరు. కాకపోతే ఈ సినిమాతో ఆయన పూర్తిగా మళ్ళా ఫామ్లోకి వచ్చినట్టే. అంత అద్భుతంగా నటించడం జరిగింది. అంతేకాకుండా అసలైన హీరో ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి కీరవాణి గారు ఆస్కార్ విజేత. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. కొన్ని సీన్స్లో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఒక రేంజ్కు తీసుకువెళ్తుంది సినిమాని. అంత అద్భుతంగా ఆయన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని సీన్లో సినిమా డల్ అవుతుంది అనుకున్న సమయంలో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఒక రేంజ్కి తీసుకెళ్తుంది. మళ్ళా అంత అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. అంతేకాకుండా అసలు కథ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ సినిమా 1650 కొల్లూరు ప్రాంతంలో మొదలవుతుంది. అయితే అక్కడ ఉన్న ఔరంగజేబు అక్కడ ఉన్న భారతీయులను అందరినీ హింసించి వారి మతాలకి మారమని హింసించే ఔరంగజేబుకి ఒక కోహినూరు వజ్రం చేజిక్కించుకోవడం జరుగుతుంది. అయితే ఆ కోహినూరు వజ్రాన్ని ఔరంగజేబు నుంచి దొంగలించి తీసుకొచ్చే తెలివైన దొంగ గురించి గోల్కొండ కుతుబ్ షా తెలుసుకొని మన హరిహర వీరమల్లుని పిలిపియడం జరుగుతుంది. అయితే ఈ హరిహర వీరమల్లు అనే వ్యక్తి కోహినూరు వజ్రం కోసమే ఔరంగజేబు దగ్గరికి వెళ్తాడా, లేకపోతే వేరే కారణం ద్వారా ఔరంగజేబు దగ్గరికి వెళ్తాడనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ గారు నటించడం జరిగింది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా గొప్పగా ఉంది. ఆమె ఒక సర్ప్రైజ్ ద్వారా ఆమె క్యారెక్టర్ రివీల్ అవుతుంది. అంతేకాకుండా నాజర్, రఘుబాబు, సుబ్బరాజు గారు, సునీల్ గారు వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా సూపర్గా రావడం జరిగింది. అయితే ఈ సినిమా 5 years నుంచి నిర్మించడం జరిగింది కాబట్టి అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ కొద్దిగా డల్ అయినట్టు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ ఉన్నంత సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది. అదే టెంపో కొద్దిగా సినిమాని కొనసాగిస్తున్నట్టయితే ఇంకా ఒక రేంజ్గా ఉండేది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి నటన చూసి మనం సినిమాలో లీనమైపోతాం. అంత అద్భుతంగా ఉంది. అసలు మన కీరవాణి గారు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంకా సినిమాలో కొద్దిగా అక్కడక్కడ కథ స్లో అయినట్టు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో అది కూడా ఏం పర్వాలేదు. కానీ సినిమా అల్టిమేట్గా మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. సినిమాలో సందర్భానుసారంగా సాంగ్స్ వస్తున్నాయి. ఏదో తీయాలి పెట్టాలనేట్టు కూడా ఉండదు. ఆ సన్నివేశానికి తగ్గట్టు సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన డైరెక్టర్ కృషి గారు ఈ సినిమాని అద్భుతంగా తీయడం జరిగింది. ఆయన చాలా అద్భుతంగా తీయడం జరిగింది. అంతేకాకుండా ఆయన రాసిన మాటలు, డైలాగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ అద్భుతంగా వెళ్తాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా సినిమా మాత్రం సూపర్గా ఉంది. అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. మనం చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కానీ బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.